హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా మంచి శ్రీవల్లి. ఈరోజు వీడియోలో ఉలవ రసం తయారీ విధానం చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కట్ చేసిన టమాటా ముక్కలు 1 కప్పు, కరివేపాకు రెబ్బలు 1 కప్పు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, సాల్ట్ రుచికి సరిపడా, పసుపు కొంచెం, పోపు గింజలు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 5 టేబుల్ స్పూన్లు, ఉలవలు 4 టేబుల్ స్పూన్లు, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు అంత తీసుకుందాం, ఎండుమిర్చి 4, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 10, కట్ చేసిన కొత్తిమీర కొంచెం, అల్లం కొంచెం, వెల్లుల్లి రెబ్బలు 10, వాటర్ సరిపడా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఉలవలు 5 గంటలు నానబెట్టుకుందాం. చింతపండు శుభ్రంగా కడిగి 1 నిమిషం నానబెట్టుకుందాం. పెద్ద గిన్నెలో 6 గ్లాసుల వాటర్ తీసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఉప్పు రుచికి సరిపడా వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. వీటిని చేత్తో బాగా నలుపుదాం. ఇలా బాగా నలుపుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. చింతపండు రసం చేద్దాం. వడకొట్టుకుంటూ చింతపండు రసం పోసుకుందాం. స్టవ్ వెలిగించి రసం గిన్నె పెట్టుకొని తెల్లేంత వరకు కాగనిద్దాం. నానిన ఉలవలు శుభ్రంగా కడిగి జారులో వేసి బాగా పేస్ట్ చేసుకుందాం. మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసిన ఉలవలు గిన్నెలోకి తీసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి బాగా మరగనిద్దాం. ఉలవ రసం కాగేలోపు మసాలా పొడి వేసుకుందాం. పొడి చేసుకున్న మసాలాలో అల్లం వెల్లుల్లి వేసుకుందాం. చారు తెరులుతున్నాయి, ఉలవ రసం కూడా తెరులుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉలవ రసం ఇందులో పోసుకుందాం. ఇలా వడకొట్టుకుంటూ పోసుకుందాం. ఈ రసాన్ని బాగా 5 నిమిషాలు మరగనిద్దాం. రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందాం. ఇలా దీనిని 1 నిమిషం సేపు మరగనిద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ పై గిన్నె పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. పోపు గింజలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఈ తాలింపుని రసంలో వేసుకుందాం. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. వావ్, గుమగుమలాడే ఎంతో టేస్టీ ఉలవ రసం రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.